అచ్చెన్నాయుడు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. అచ్చెన్నాయుడు ప్రతి దగ్గర ముందుంటాడు. ఆ రోజు నాకు క్యాట్రాక్ట్ సర్జరీ అవ్వడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అది కూడా కనీసం ఎవరైనా చెప్పుంటారేమో, అది కూడా విమర్శలు చేస్తే దానికి అర్థం పర్థం ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్? తెలియదు, నేను ఆ జోలికి వెళ్ళలేదు. నేను ఎప్పుడు అలాంటి చిల్లర పనులకు వెళ్ళను. నేను చూసిన వెంటనే చట్టం తన పని చేసుకుపోతుంది. అసలు నేను అనేది నేను ఇప్పుడు ఈరోజు ఆయన పలకరింపుకు దానికి వెళ్ళాలి. బాధ్యతాయుతంగా పనిచేసి రక్షించడానికి ఏ విధంగా కృషి చేశామో సభ్య సమాజానికి తెలుసు. దానికి పలకరింపుకి వెళ్ళకూడదు. అన్యాయంగా ఒక పేద గొర్రెల కాపర్ని చంపేశాడు నీ నాయకుడు, దానికి పలకరింపుకి వెళ్ళాలి. వెంటనే నువ్వు స్పందించాలి. మీ నాయకులు స్పందిస్తే ఆయన ప్రాణం కాపాడేది. ఆయన స్పందించక ఆయన ప్రాణం కొట్టిస్తే ఆయనకి నువ్వు పలకరించాలి. ఆయన ఏజ్ ఉందా లేదని కాదు, మేము పోలీసులు అనేది వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవడు ఏ తప్పు అచ్చెన్నాయుడు చేసినా తప్పించుకోలేడు. నేను ఎలాగ తప్పించుకుంటాను? డేగకళ్ళు చట్టం అందరికీ ఒకటే, న్యాయం అందరికీ ఒకటే. వీళ్ళు ఇలాగే చేశారు 5 సంవత్సరాలు, అన్నీ వీళ్ళు చేసాడు. మీరు చూశారుగా 2-3 సంఘటనలు. ఆయన కారు కింద పడిపోతే అది కూడా దాపరికం చేశారు. సీసీ కెమెరా ఉంది కాబట్టి నీట్గా తెలిసింది, దొంగ బయటపడ్డాడు. చిత్తూరు జిల్లాలో మామిడికాయలు ఈయన ట్రాక్టర్ కింద తెచ్చి మామిడికాయలు కింద పోసి ఈయన ట్రాక్టర్ ఎక్కించేసి ఏదో రైతులు తెచ్చారు. అన్నీ డ్యాగ్ కళ్ళతో సీసీ కెమెరాలతో నీ బండారం అంతా బయట వాస్తవాలు. ఇందులో ఎందుకు నిన్న వెళ్ళి కొడుక్కి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశావు? అదే సీసీ కెమెరా లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి కక్ష సాధింపు చర్య, మత్స్యకారుల మీద చంద్రబాబు నాయుడు ఈ రకంగా మాట్లాడేవాళ్ళు. మాట్లాడడానికి ఏముంది ఇందులో? కక్ష సాధింపు చర్య ఏముంది? సీసీ కెమెరాల్లో నీ వ్యవహారం అంతా బయటపడింది. ఎవడం ఏది చేసినా సరే దాపరికం ఉండదు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, చట్ట ప్రకారం లోపలికి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. ఎవరి మీద కక్ష అనేది ఉండదు. కక్ష తీర్చుకుంటే అసలు వీళ్ళు తిరిగే వాళ్ళే కాదు. నేను కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను నీ ప్రభుత్వంలో. ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి ఈ రాష్ట్రంలో. నీలాగా విహారయాత్రలకు కాకుండా నిజంగా పలకరింతకి వెళ్దామన్నా సరే తెల్లవారు ఏకోజామున వచ్చి మా ఇంటికి తాళాలేసి బయటికి రానివ్వనటువంటి పరిస్థితి. ఈరోజు నీకు ఈ స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాం? డెమోక్రసీని గౌరవించాలి. ప్రతివాడికి స్వేచ్ఛ ఉండాలని చెప్పి మేము ఈరోజు మీకు అవకాశం ఇస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టుకు వెళ్ళి అబద్ధాలు వాస్తవాలు మాట్లాడు. ప్రభుత్వం ఈ రకంగా చేసింది, ఈ రకంగా చేస్తే బాగుండు, ఈ రకంగా చేస్తే ఇంకా వాళ్ళకు బాగుంటుందని సలహాలు ఇవ్వు. మంచి సలహాలు అయితే స్వీకరిస్తాం. ఏం భేషజాలకు పోం. కానీ నీ బతుకంతా వెళ్ళడం, అబద్ధాలు మాట్లాడడం, తిట్టడం, ఈ 3 ముక్కలు తప్ప ఇంకొకటి లేదు. రేపు వెళ్తాడట భీమవరం. రేపు చెప్తాను, సినిమా ఏది చూపిస్తాను. రేపు నువ్వు భీమవరం వెళ్తావు కదా. అందరూ అంతే. వాళ్ళు అంతా మా హిస్టరీ వేరే, వాళ్ళ హిస్టరీ వేరే. వాళ్ళంతే, ఒకళ్ళు కాదు కదా. హెడ్ ఎలాగుంటే కింద వాళ్ళు అలాగ ఉంటారు. అది ఓకే. ఎందుకు అయ్యా నువ్వు ఇది చీకటే లేకపోతే అగ్గిపెట్టెలో ఉండి వెళ్ళాడు ఈరోజు వైజాగ్. పెర్మిషన్ ఇవ్వకపోతే వెళ్ళాడా వైజాగ్? మాకెందుకు అడ్డుకుంటే అక్కడి వరకు అక్కర్లేదు కదా, ఇక్కడ అడ్డుకుంటాం కదా. మాకేం అవసరం? అడ్డుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎంత స్వేచ్ఛగా తిరిగితే అన్ని ఓట్లు మాకు బాగా పెరుగుతాయి. ప్రజల అమాయకులు కాదు, వాస్తవాలు అనేవి ప్రజలకు తెలుస్తాయి. నువ్వు ఈవేళ వెళ్ళావు, ఏం మాట్లాడావు? నేను ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు, అందరికీ నిమిషాల మీద డబ్బులు ఇచ్చాను, ఈరోజు ఇవ్వలేదంటే దానికి అర్థం ఉంటుంది. నువ్వు ఎవరికీ ఏమి ఇవ్వలేదు, మేము ఇచ్చాం. 6 చనిపోయారు. ఒరిజినల్గా చట్టం ప్రకారం అయితే 6 మాసాలు పడుతుంది.
ఒక కమిటీ వేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. 72 గంటల్లో 48 గంటల్లో ఎంక్వైరీలు అన్నీ పక్కన పెట్టి డబ్బు ఇచ్చావు, దానికి ముష్టి అంటావు. నువ్వు అప్పనంగా లక్షల కోట్లు దోచి నీకు 10 లక్షలు ముష్టిలాగే కనిపిస్తుంది. నీకు డబ్బు అంటే విలువ లేదు. ఎందుకు విలువ ఉంటుంది? తండ్రి అధికారాన్ని నీ అధికారాన్ని పెట్టుకొని మొత్తం దోచుకొని, తల్లి లేదు చెల్లి లేదు, మొత్తం ధనపిచ్చి పట్టేసింది. నీకు 10 లక్షలు అంటే ముష్టిలాగే ఉంటుంది.